హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 21వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఇక్కడ ఇవ్వటం జరిగిందో వీటన్నిటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025కి సంబంధించి ఈ ఇండెక్స్ ఏంటి, ఎవరు ఇస్తారు, ఇందులో ఇండియా ర్యాంక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాకి మరియు క్యారికోమ్కి, క్యారికోమ్ అంటే ఏంటి, కరీబియన్ కమ్యూనిటీ అంటాం. సో వీటికి మధ్య రెండు దేశాల సంబంధాన్ని పెంపొందించుకోవటానికి 7 కీ పిల్లర్స్ ఉన్నాయన్నట్టుగా ప్రపోజ్ చేయటం జరిగింది. అవి ఏంటనేసి చూద్దాం. అలానే యూనిసెఫ్ చిల్డ్రన్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది ఏంటన్నది తెలుసుకుందాం. అలానే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ కి మిగతా స్కీమ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటన్నటువంటిది చూద్దాం. అలానే మణిపూర్ హైకోర్టుకి జస్టిస్ కృష్ణ కుమార్, ఈయన న్యూ చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయబడ్డారు. ఆ నియామకం గురించి తెలుసుకుందాం. అలానే స్వెల్ సర్జ్ అన్నటువంటిది ఏంటి, కోస్టల్ ఏరియాస్కి సంబంధించి ఎందుకని వాళ్ళకి వార్నింగ్ అలర్ట్స్ అన్నటువంటివి ఇస్తున్నారన్నటువంటిది తెలుసుకుందాం. చివరిగా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఆక్వాకల్చర్ని బాగా డిస్టర్బ్ చేస్తోంది అన్నట్టుగా చెప్పింది. మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏంటి అన్నటువంటిది తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి 2025కు గాను. మరి దీన్ని ఇచ్చింది ఎవరు అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 3 సంస్థలు అనమాట. ఒకటి కెన్ అంటే క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేసి పిలుస్తూ ఉంటాం. రెండవది జర్మన్ వాచ్ అన్నటువంటి సంస్థ. మూడవది న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది. ఈ 3 కలిపి ఈ యొక్క CCPA అన్నటువంటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఇవ్వటం జరుగుతుంది. మరి దేనికోసం ఈ ఇండెక్స్ ని ఇస్తారు అంటే, వివిధ దేశాలు క్లైమేట్ మిటిగేషన్ పర్ఫార్మెన్స్ ని ఎలా చేస్తున్నాయి దాన్ని ట్రాక్ చేయటం కోసం ఈ ఇండెక్స్ ని ఇస్తారు. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, నేషనల్ గాను ఇంటర్నేషనల్ గాను క్లైమేట్ పాలసీస్ లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, అట్లానే మిగతా ఇండివిడ్యువల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో క్లైమేట్ ప్రొటెక్షన్ ఎఫర్ట్స్ ప్రోగ్రెస్ వాటితో కంపేర్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మరి ఇందులో మొత్తం 63 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇందులో భాగంగా ఉంటుంది. అందులో మనం చూస్తే 90% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఇవే కారణం. మరి అలాంటి దేశాలు క్లైమేట్ మిటిగేషన్కి సంబంధించి ఎలాంటి పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నాయి అన్నటువంటి తెలుసుకోవటం కోసమే ఇప్పుడు ఈ యొక్క ఇండెక్స్. మరి అందులో మనం చూస్తే టాప్ 3 కంట్రీస్ చూడండి, ఎంటీ అంటే ఏంటి, ఇంకా దేశాలు స్పీడప్ చేయాలి ఇంప్లిమెంటేషన్ని అన్నటువంటిది. అట్లానే ఇందులో మన భారతదేశం సంగతి గనక మనం చూస్తే, భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందో చూడండి, 10వ స్థానంలో ఉంది. సో టాప్ పర్ఫార్మర్స్లో మన భారతదేశం కూడా ఉంది. కానీ మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ అంటే 2024 CCPAలో ఇండియా యొక్క ర్యాంక్ 7th, ఈసారి 10th ర్యాంక్కి పడిపోయింది. అయినా ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి గమనించాలి అంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి, ఎనర్జీ యూజ్కి సంబంధించి, క్లైమేట్ పాలసీకి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంది అన్నటువంటిది ఇందులో పరిగణించారు. మరి అందులో GHG ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి హై ర్యాంకింగ్ అనేది ఉంది. అట్లానే ఎనర్జీ యూజ్కి సంబంధించి కూడా హై పర్ఫార్మెన్స్ అనేది ఉంది. క్లైమేట్ పాలసీస్కి సంబంధించి అయితే మీడియం పర్ఫార్మెన్స్ ఉంది. అదే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అయితే లో పర్ఫార్మెన్స్ అన్నటువంటిది ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం తెలియాలి మనకి, మనం NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేసి పెట్టుకున్నాము. బట్ దానిని రీచ్ అవ్వటానికి మన భారతదేశం ఇంకా రెన్యూవబుల్స్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో రెన్యూవబుల్స్లో ఒక స్ట్రాంగ్ ప్రోగ్రెస్ అన్నటువంటిది కావాలి. అందులోనే ఎస్పెషల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి మన భారతదేశం వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ మనకు తెలుసు. అంతేకాదు మన పర్ క్యాపిటా ఎమిషన్స్ అన్నటువంటివి తక్కువగానే ఉన్నాయి, ఎనర్జీ యూజ్ అన్నటువంటిది తక్కువగానే ఉంది. కానీ రెన్యూవబుల్ ఎనర్జీని పెంచుకోవాలి అంటే మనము ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే వివిధ సెక్టార్స్లో పెట్టుకున్నామో వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని రెగ్యులేట్ చేసుకుంటూ రావాలి. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. దానికోసం రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్ని మనం కన్సిడర్ చేయొచ్చు, వాటిలో ప్రోగ్రెస్ తీసుకురావాలి. రెండవది వచ్చేసరికి మనము కోల్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం, అవునా? సో కోల్ని ఇప్పుడు కంటిన్యూగా మనం ఇంకొన్నాళ్ళు మనం దాని మీద రిలే అవ్వాల్సి వస్తుంది.
కానీ దాన్ని ఒకేసారి ఫేజ్ అవుట్ చేయటం అన్నటువంటిది మన భారతదేశానికి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మెల్లిగా ఈ కోల్ యూసేజ్ని ఫేజ్ అవుట్ చేసుకుంటూ రావాలి. కానీ దాంట్లో ప్రోగ్రెస్ అన్నటువంటిది చాలా స్లోగా ఉంది అనేసి రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు మనం గమనిస్తే మన భారతదేశం కోల్ రిజర్వ్స్ని కలిగి ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్లో ఒకటిగా ఉంది. కానీ ఇప్పుడు కూడా కోల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనేసే ప్లాన్ చేస్తుంది. కానీ ఈ అంబిషియస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ కానీ ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఇంకొంచెం తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇంకొకటి ఏంటి, మనం మన యొక్క ఎన్డీసీస్ని మరింతగా పెంచుకోవాలి, వాటిని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాటిని రివైజ్ చేసుకోవాలి. మన ఎమిషన్ టార్గెట్స్ని మళ్ళీ పెట్టుకోవాలి. అబ్సల్యూట్గా ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ని మోర్ సెక్టార్స్కి తీసుకురావటం వల్ల మనం కొంతవరకు దీన్ని అచీవ్ చేయొచ్చు ఎన్డీసీస్ని అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోందనమాట. మరి ఇందులో గమనించాలి, టాప్ 3 కంట్రీస్ అంటూ ఏమీ లేవు. టాప్ 4లో డెన్మార్క్ ఉంది, టాప్ 5లో నెదర్లాండ్స్, టాప్ 6 యూకే, టాప్ 7 ఫిలిప్పైన్స్, టాప్ 8 చూసారా మొరాక్కో దేశం కూడా టాప్ 8లో ఉంది. నార్వే అన్నటువంటిది టాప్ 9లో ఉంది. మరి ఇందులో యుఎస్ఏ, చైనా ఎక్కడున్నాయో చూసారా? చైనా 55వ స్థానంలో ఉంటే యుఎస్ఏ 57వ స్థానం, జపాన్ చూడండి 58వ స్థానంలో ఉన్నాయి. రష్యన్ ఫెడరేషన్ చూడండి 64వ స్థానం. చివరిగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్నటువంటిది చివరి స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెకండ్ ఇండియా క్యారికోమ్ సమ్మిట్కి సంబంధించి. ఇండియా క్యారికోమ్ అంటే కరీబియన్ కమ్యూనిటీ అంటామన్నమాట. కరీబియన్ కమ్యూనిటీకి మనకి మధ్య జరుగుతున్నటువంటి సమ్మిట్ ఇది. మరి ఇందులో మన ప్రధాని మాట్లాడుతూ మొత్తం 7 కీ పిల్లర్స్ని ప్రపోజ్ చేయటం జరిగింది. ఈ 7 కూడా ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, అగ్రికల్చర్, ఎకనామిక్ కోఆపరేషన్, హెల్త్, అలాగే సైన్స్, ఇన్నోవేషన్, వీటికి సంబంధించి అన్నమాట. మరి ఇందులోకి వచ్చేసరికి ఈ 7 ఏంటి అన్నటువంటిది చూస్తే క్యారికోమ్ అని ఏదైతే ఉందో ఈ 7 అన్నమాట. చూడండి, అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే కెపాసిటీ బిల్డింగ్, 2 అగ్రికల్చర్ మరియు ఫుడ్ సెక్యూరిటీ, 3 రెన్యూవబుల్ ఎనర్జీ మరియు క్లైమేట్ చేంజ్, 4 ఇన్నోవేషన్, టెక్నాలజీ మరియు ట్రేడ్, 5వది వచ్చేసరికి క్రికెట్ అలాగే కల్చర్, 6వది వచ్చేసరికి ఓషన్ ఎకానమీ, 7వది వచ్చేసరికి మెడిసిన్ మరియు హెల్త్ కేర్. ఇలా క్యారికోమ్ అన్నటువంటి యాక్రోనిమ్తోనే 7 పిల్లర్స్ని మన ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించడం జరిగింది. మరి దీని ద్వారా ఆల్రెడీ మనకి షేర్డ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అలానే ప్రెజెంట్ డే నీడ్స్ని షేర్ చేసుకుంటున్నాం, అలానే షేర్డ్ ఆస్పిరేషన్స్ కూడా ఫ్యూచర్కి ఉండాలి, అట్లానే ఈ రిలేషన్స్ని కొత్త హైట్స్కి తీసుకెళ్లాలి అన్నట్టుగా మా భారతదేశం కమిట్ అయి ఉంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. ఇది మాత్రమే కాదు, ఇంకొక 5 T's ప్రమోట్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఏంటి ఆ 5 T's? అందులో ఒకటి వచ్చేసరికి ట్రేడ్, 2వది వచ్చేసరికి టెక్నాలజీ, 3వది వచ్చేసరికి టూరిజం, 4వది వచ్చేసరికి టాలెంట్, చివరిగా 5వది వచ్చేసరికి ట్రెడిషన్. ఈ 5 T'లని కూడా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రైవేట్ సెక్టార్తోనూ అలాగే మిగతా కంట్రీస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ఆన్లైన్ పోర్టల్ని తీసుకొస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. అట్లానే మన భారతదేశంలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ కూడా బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే మేము ఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి $1 మిలియన్ గ్రాంట్ని కూడా అనౌన్స్ చేశాము, సో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు అన్నట్టుగా చెప్పారు. ఇది మాత్రమే కాదు, క్యారికోమ్ రీజియన్లో ఒక ఫోరెన్సిక్ సెంటర్ని కూడా బిల్డ్ చేయడానికి పనిచేస్తున్నాం మేము. అంతేకాదు మా ఇండియాలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అనేసి తీసుకొచ్చాము. ఐగాట్ కర్మయోగి అన్నటువంటి ప్లాట్ఫామ్ని, పోర్టల్ని తీసుకొచ్చి దీని ద్వారా సివిల్ సర్వెంట్స్లో కెపాసిటీ బిల్డింగ్ని పెంచుతూ ఉన్నాం. దీని ద్వారా టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్, లా, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించిన కోర్సెస్ని అందుబాటులోకి తీసుకురావటం, దీనికి సంబంధించి పోర్టల్ అన్నటువంటిది ఉంది. సో అలాంటి ఒక పోర్టల్నే క్యారికోమ్ కంట్రీస్కి కూడా మేము తీసుకురాగలము అన్నట్టుగా మన భారత ప్రధాని మాట్లాడారనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూనిసెఫ్ రిపోర్ట్కి సంబంధించి. దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద వాటి రిపోర్ట్స్ గురించి తెలుసుకుంటాం, అలానే కరెంట్ అఫైర్స్ కింద కూడా చదువుకుంటాం. అయితే యూనిసెఫ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అన్నటువంటి రిపోర్ట్ అనమాట.
ఏంటి, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అన్నటువంటి రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే, వరల్డ్లో ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో అందులో హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే దాదాపు 1 బిలియన్ మంది హై రిస్క్ ఉన్నటువంటి క్లైమేట్ మరియు ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్ ఉన్నటువంటి ప్లేసెస్లోనే నివసిస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. అయితే ఈ రిపోర్ట్లో మూడు లాంగ్ టర్మ్ గ్లోబల్ ఫోర్సెస్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది వరల్డ్ మీద ఎలా ఉంటుంది అన్నట్టుగా చూసి దాని నుంచి ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఇచ్చిందనమాట. ఏంటి అవి అంటే, ఒకటి వచ్చేసరికి డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా, రెండవది వచ్చేసరికి క్లైమేట్ అలానే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుంటుంది. దానివల్ల చిల్డ్రన్ యొక్క లైఫ్స్ ఇప్పటికీ 2050కి మధ్య ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది అంచనా వేయటం జరిగింది. మరి ఇందులో ఏమని చెప్పారు, క్లైమేట్లో స్టెబిలైజేషన్ అన్నటువంటిది లేదు, బయోడైవర్సిటీ కొలాప్స్ అయిపోతుంది, అలానే పొల్యూషన్ అన్నటువంటిది చాలా పెరిగిపోతూ ఉండటం వల్ల చిల్డ్రన్ చాలా హజార్డస్ ఎన్వైరన్మెంట్లో, అన్ప్రిడిక్టబుల్ ఎన్వైరన్మెంట్లో ప్రస్తుత జనరేషన్ ఉన్నారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, చిల్డ్రన్ ఎవరైతే డెవలపింగ్ బాడీస్లో ఉంటూ ఉన్నారో వీటిలో చాలా ఈ హజార్డ్స్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క మొదటి శ్వాసను తీసుకునేటప్పటికే చిల్డ్రన్ యొక్క బ్రెయిన్, లంగ్స్, ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ పొల్యూషన్కి, ఎక్స్ట్రీమ్ వెదర్కి కూడా వల్నరబుల్గా మారుతూ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఎస్పెషల్గా చిల్డ్రన్కి చాలా హార్మ్ఫుల్. మరి దాని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది వాళ్ళ యొక్క రెస్పిరేటరీ హెల్త్ మీద, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీద పడుతుంది. అది వాళ్ళలో లైఫ్ టైం ఇంపాక్ట్ని చూపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ 2022 నుంచి చూసుకుంటే 400 మిలియన్ స్టూడెంట్స్ అరౌండ్ ద వరల్డ్ స్కూల్ క్లోజర్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ వెదర్ వల్ల కావచ్చు, లేదంటే చైల్డ్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారన్నటువంటిది కావచ్చు, ఇలాంటి రీజన్స్తో వాళ్ళ బడులు అన్నటువంటివి మూతపడ్డాయి. కానీ మనం ఒకటి గమనించాలి, 2050 కల్లా చిల్డ్రన్ యొక్క పాపులేషన్ అన్నటువంటిది కొంతమేర స్టెబిలైజ్ అవుతుంది. అంటే రీజనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, కొన్ని కాంటినెంట్స్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కాంటినెంట్స్ తక్కువ ఉండొచ్చు, బట్ ఒక స్టెబిలైజేషన్ అన్నటువంటిది వస్తుంది. బట్ ఇప్పుడు చిల్డ్రన్ ఏవైతే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటిలో కూడా చాలా క్లైమేట్ రిస్క్స్ అన్నటువంటి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది. మరి చూడండి, అందులో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు కనుక మనం చూస్తే 2050 నాటికి ప్రొజెక్షన్ అనమాట. ఇండియాలో 350 మిలియన్ మంది ఉంటారు, తర్వాత చైనాలో 141, నైజీరియాలో 132, పాకిస్తాన్లో 129 మిలియన్, ఇలాగా పీపుల్, చిన్నపిల్లలు ఉంటారనమాట 2050 నాటికి అంచనా ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పిఎం విద్యాలక్ష్మి అన్నటువంటి స్కీమ్కి సంబంధించి. సో దీనిని మనం పేపర్ 2లో ఎడ్యుకేషన్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ మరియు ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే రీసెంట్గా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. దానికి యూనియన్ క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. సో ఏంటి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్, దేనికి సంబంధించినటువంటిది అంటే, హయ్యర్ ఎడ్యుకేషన్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే పిఎం విద్యాలక్ష్మి అన్నటువంటి స్కీమ్. మరి దీని కింద ఏంటి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దీని కింద కొలేటరల్ ఫ్రీ అలాగే గ్యారంటీడ్ ఫ్రీ లోన్స్ని స్టూడెంట్స్కి అందించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి దీని కింద ఏంటి అంటే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్కి ఈ యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటటువంటిది అందుతుంది. అది కాకుండా 101 నుంచి 200 రేంజ్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ అలాగే అన్ని సెంట్రల్ గవర్నర్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇది వర్తిస్తుందన్నమాట. అయితే దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ దీని ద్వారా బెనిఫిట్ పొందబోతారు. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పిఎం విద్యాలక్ష్మికి సంబంధించి ఒక పోర్టల్ అన్నటువంటి తీసుకొస్తుంది. వాళ్ళు అప్పుడు ఎడ్యుకేషనల్ లోన్స్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
వాళ్ళకి ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వ్యాలెట్స్ లేదంటే ఈ ఓచర్ వీటి ద్వారా పేమెంట్స్ అన్నటువంటివి జరుగుతాయన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే 10 lakhs లోపల మనం కనుక లోన్ తీసుకుంటే వాటికి ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఫ్యామిలీకి ఇన్కమ్ అన్నటువంటిది 4.5 లక్ష ఇంత ఉండాలి, లేదు అనుకుంటే కొంతమందికి 8 లక్షల వరకు ఉండొచ్చు. ఇట్లా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్కి సంబంధించి కొంత డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మరి ఇది తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి దీనివల్ల ఏంటి ఉపయోగం? అసలు మిగతా స్కీమ్స్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇంతకుముందు ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నే ఉండాలి అన్నటువంటిది లేదు. ప్రాసెసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మోడ్ అన్నటువంటిది ఇప్పుడు డిఫరెంట్, ఇన్కమ్ క్యాప్ అన్నటువంటిది ఉంది. అట్లానే ఎంత అమౌంట్ని డిస్బర్స్ చేస్తున్నారు అన్నటువంటి దాంట్లో కూడా దీనికి లిమిట్ అన్నటువంటిది ఉంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మనం చూస్తే ఓన్లీ లో ఇన్కమ్ గ్రూప్స్కి మాత్రమే ఇంతకుముందు స్కీమ్స్ అనేవి వర్తిస్తూ ఉంటే, ఇప్పుడు విద్యాలక్ష్మి స్కీమ్ అనేది మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ని కూడా కవర్ చేస్తూ ఉంది. అంతేకాదు క్యాస్ట్ వీటితో సంబంధం లేకుండా, అంటే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్స్ నాక్ కావచ్చు లేదా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిషన్ వీటితోటి అక్రిడిషన్ ఉండింటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఇంతకుముందు ఆ స్కీమ్స్ వర్తించేవి. బట్ ఇప్పుడు అలా కాదు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 100 ఉంటేనే, ఓవరాల్ లిస్ట్ ఉంటేనే లేదా స్టేట్స్లోకి వచ్చేసరికి 101 నుంచి 200 ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నాయి. సో ఇలా వీటికి సంబంధించి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి టాప్ 100 ర్యాంకింగ్స్లో మాత్రమే వాటికి వర్తిస్తుంది అన్నాం. సో లోన్ ఎలిజిబిలిటీకి సంబంధించి కండిషన్ ఇది. కాబట్టి ర్యాంకింగ్ అన్నటువంటిది ఇప్పుడు మరింత ఇంపార్టెంట్. కాబట్టి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి తన ర్యాంక్ని పెంచుకోవటానికి ట్రై చేస్తాయి, అంతేనా? మరి ఇది మాత్రమే కాకుండా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆ విద్యా రుణాలని అందించాలి అంటే ఆ టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్లోనే ర్యాంక్ రావాలన్నట్టుగా గట్టిగా చదువుతారు అన్నటువంటివి దీని యొక్క ఇంప్లికేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా జస్టిస్ కృష్ణ కుమార్ ఈయన నియమితులయ్యారు. మనం దీన్ని పాలిటీలో జ్యుడిషియరీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. మరి మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు వీటన్నింటి వల్ల మణిపూర్ అన్నటువంటిది గత సంవత్సరం నుంచి కూడా న్యూస్లో ఉంది, అవునా? మరి అలాంటి మణిపూర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఇప్పుడు కొత్త వ్యక్తి నియమితులయ్యారు. మరి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్ట్స్కి చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ నియమించటం జరుగుతుంది. అవునా, ప్రెసిడెంటే కదా నియమిస్తారు. సో చీఫ్ జస్టిస్ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. మరి ఏ ఆర్టికల్ కింద అన్నటువంటిది మీరు కామెంట్స్లో చెప్పండి. మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆ రాష్ట్ర గవర్నర్. మరి మణిపూర్కి ప్రస్తుత గవర్నర్ ఎవరున్నారు? మణిపూర్కి గవర్నర్గా ప్రస్తుతం ఉన్నటువంటిది ఎవరు అన్నటువంటిది కూడా ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోస్టల్ ఏరియాస్లో స్వెల్ సర్జ్కి సంబంధించి అలర్ట్ చేశారు అన్నట్టుగా న్యూస్. మరి ఈ నేపథ్యంలో మనం స్వెల్ సర్జెస్ లేదా స్వెల్ వేవ్స్ అన్నటువంటి దాన్ని జాగ్రఫీలో చదువుకుంటాము. మరి అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇన్కాయిస్ అన్నటువంటి ఒక సంస్థ ఉంది మన దేశంలో. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఇన్కాయిస్ అన్నటువంటిది హైదరాబాద్లో ఉందన్నమాట. ఇది స్వెల్ వేవ్స్ అన్నటువంటివి వస్తే ఆ టైంలో అడ్వైజరీస్ ఇస్తుంది. మరి ఇప్పుడు కూడా ఇన్కాయిస్ అన్నటువంటిది అలర్ట్స్ని జారీ చేసిందనమాట. మనకి ఈస్ట్ వెస్ట్ కోస్ట్లో దాదాపు 12 ప్లేసెస్లో ఈ అలర్ట్స్ని ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో అసలు స్వెల్ సర్జ్ లేదా స్వెల్ వేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఏంటి స్వెల్ వేవ్ అంటే, మనకి సీ సర్ఫేస్ అన్నటువంటిది ఉంటుందా, ఈ దగ్గరలోకి వచ్చేసరికి ఆ సీ సర్ఫేస్లో మనకి ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలలు అన్నటువంటివి ఇలా ఉన్నాయనుకోండి, దాని బదులుగా ఇలాంటి అలలు అంటే ఏంటి, లాంగ్ వేవ్ లెంత్ ఉన్నటువంటి అలలు అన్నటువంటివి వచ్చాయనుకోండి, దాన్నే మనం స్వెల్ వేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి వీటిలో సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత సిమిలర్ హైట్ని పీరియడ్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఎక్కువ చేంజ్ అన్నటువంటిది లేకుండా అంతే హైట్ని అలాగే అంతే పీరియడ్లో లాంగ్ డిస్టెన్స్కి ఇవి వెళ్ళగలవు.
అందుకే వీటిని సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇవి లోకల్ విండ్స్ వల్ల రావన్నమాట. మనకి డిస్టెన్స్ స్ట్రామ్స్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హరికేన్స్ కానీ లేదంటే ఎక్కడైనా కావచ్చు, జస్ట్ ఒక గాలే విండ్స్ వచ్చినా కూడా లాంగ్ పీరియడ్స్ వరకు ఇవి అలా వెళ్ళగలవు. దీంట్లో ఏంటి అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. హ్యూజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరుగుతుంది ఎయిర్ నుంచి వాటర్కి. దానివల్ల ఏమవుతుంది, వెరీ హై వేవ్స్ అన్నటువంటివి వస్తాయి. మనం చూస్తే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఇవలాగా ట్రావెల్ చేస్తాయన్నమాట సముద్ర తీరానికి రాకముందు. సో మనకి నార్మల్గా ఏంటి, చిన్న రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వస్తే స్వెల్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి విండ్స్ నుంచి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఇవి చాలా డిఫరెంట్. చాలా లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి కూడా ఈ వేవ్స్ అన్నటువంటివి అలా వస్తూ ఉంటాయి. సో స్వెల్ సర్జెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇన్కాయిస్ అన్నటువంటిది 2020వ సంవత్సరంలో ఈ స్వెల్ సర్జెస్కి సంబంధించి స్వెల్ సర్జ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఫోర్కాస్ట్ సిస్టమ్ మరి దీన్ని లాంచ్ చేయటం ద్వారా ముందుగానే ఎర్లీ వార్నింగ్ని ఇస్తుందన్నమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ప్రస్తుతం ఒక దేశానికి సంబంధించి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని ఎదుర్కోవటానికి కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్టైజ్ని, నాలెడ్జ్ని అందిస్తూ ఉంది. అయితే అలాంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తోంది, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఆక్వాకల్చర్ని బాగా డిస్టర్బ్ చేస్తోంది అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో దీనిని మనం ఎన్వాయిన్మెంట్లో క్లైమేట్ చేంజ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. మరి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది వాటర్ బాడీస్ మీద ఎలా ఉంటుంది, దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాకల్చర్కి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఏంటి, క్లైమేట్ చేంజ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది సంభవిస్తుంది. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కుతుంది. మరి గ్లోబల్ వార్మింగ్ కాస్త క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది, అవునా? సో క్లైమేట్ చేంజ్ అలాగే గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటి ఒకటి కావు. గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడేంటి, మన భూమి మీద, నాట్ ఓన్లీ మన దేశం, భూమి మీదే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అందులోనే ఎస్పెషల్గా కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి కార్బన్ ఎమిషన్స్ పెరుగుతూ ఉంటే దానివల్ల ఏమవుతోంది, టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది. అందులో సీ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది. అలానే సముద్రాల లోపల వాటర్ కూడా వేడెక్కుతూ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, మనకి చిన్న చిన్న ప్లాంక్టాన్స్ ఇట్లాంటివి వాటి యొక్క సంఖ్యని కోల్పోతాయి. అంటే ఏంటి, ఏవైతే చిన్న చిన్న ఫిషెస్ ప్లాంక్టాన్స్ని తింటూ ఉంటాయో ఆ ఫిషెస్కి రాను రాను ఈ ప్లాంక్టాన్స్ అన్నటువంటివి అందుబాటులోకి రావు. అది ఫైటో ప్లాంక్టాన్స్ అవ్వచ్చు, జూ ప్లాంక్టాన్స్ అవ్వచ్చు, అంటే మొక్కలకు సంబంధించింది అవ్వచ్చు, జంతువులకు సంబంధించింది అవ్వచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, స్మాల్ ఫిషెస్ మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది. మరి స్మాల్ ఫిషెస్కి ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది అంటే స్మాల్ ఫిషెస్ని తినేటటువంటి లార్జ్ ఫిషెస్ కావచ్చు, అవునా, లార్జ్ ఫిషెస్ కావచ్చు. అట్లానే ఇంకొకటి ఏంటి, మనకి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటే దానివల్ల ఏమవుతుంది, కోరల్ సిస్టమ్స్ అన్నటువంటివి, కోరల్ రీఫ్స్ అన్నటువంటివి దెబ్బతింటాయి. వాటిలో బ్లీచ్ అన్నటువంటిది జరుగుతుంది. సో కోరల్ రీఫ్స్ అనేటటువంటివి తగ్గుతూ ఉన్నటువంటి కొద్దీ ఏమవుతుంది, అక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది తగ్గుతుంది. మనకి ఎక్కడైతే కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉంటాయో అవి ఒక మంచి ఫిషింగ్ జోన్స్ లాగా పనికొస్తూ ఉంటాయి. మరి ఆ ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి తగ్గిపోయింది అనుకోండి, దానివల్ల అక్కడ ఫిషెస్కి సంబంధించిన ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటున్నట్టే, అవునా? సో ఇక్కడ కూడా అదే అవుతుంది. సో ఇలాంటివి అవ్వటం. ఇంకొకటి వచ్చేసరికి మనకి కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లో వామ్ ఓషన్ కరెంట్స్ అనేసి అలానే కోల్డ్ ఓషన్ కరెంట్స్ అనేసి చదువుకుంటూ ఉంటాం. సో అవి రెండు మీట్ అయినప్పుడు ఏమవుతుంది, అది న్యూట్రియంట్ చర్నింగ్ అన్నటువంటిది అక్కడ బాగా జరుగుతుంది, అప్ వెల్లింగ్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఆ టైంలో న్యూట్రియంట్స్ అనేటటువంటివి ఎక్కువ అవైలబుల్గా ఉండటం ద్వారా ఆ బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో అది ఒక మంచి ఫిషింగ్ జోన్ అన్నట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం.
మరి ఇప్పుడేమవుతుంది, ఈ కోల్డ్ వాటర్ కరెంట్స్ కాస్త ఇప్పుడు సముద్ర నీరు అన్నటువంటిది వేడెక్కుతూ ఉండటం వల్ల కోల్డ్ కాస్త మెల్లిమెల్లిగా వామ్ కరెంట్స్ లాగా మారిపోయాయి అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఆ ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి ఎఫెక్ట్ అవుతాయి. అంతేనా? సో ఇలాగ గ్లోబల్గా చూసుకుంటుంటే గ్లోబల్గా సీ సర్ఫేస్ అలాగే సీ వాటర్ యొక్క టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది అంటే అక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది తగ్గుతోంది అనేసి అర్థం. సో దానికి సంబంధించి బ్లూ ఎకానమీని మనం మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆక్వాకల్చర్కి చాలా పొటెన్షియల్ అన్నటువంటిది ఉంది. మనం ఇప్పుడు మన భూమి మీద చాలా వరకు ఆర్టిఫిషియల్గా పాండ్స్ని, లేక్స్ని, వీటన్నింటిలో కూడా ఈ చేపల పెంపకం ఇవన్నీ జరుగుతూ ఉంది. అవునా, రొయ్యల పెంపకం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి వాటిలో కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ పెరిగే కొద్దీ ఏమవుతోంది, డిసీజెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అట్లానే వాటర్ అన్నటువంటివి పొల్యూషన్కి గురవుతూ ఉన్నాయి. అట్లానే వీటి యొక్క దిగుబడి ప్రొడ్యూస్ అన్నటువంటిది సరిగ్గా రావట్లేదు, ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి. ఇవన్నీ మనకి చాలా ఇష్యూస్ అన్నటువంటివి క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే నార్మల్ క్లైమేట్ చేంజ్ కాదు, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అన్నటువంటిది పెరిగే కొద్దీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాము. సో ఆక్వాకల్చర్కి సంబంధించి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది బిగ్గెస్ట్ డిస్రప్టర్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. బట్ మనకి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ప్రతి రంగంలో ప్రతి దాని మీద ఎఫెక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. సో మనకి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది రాబోయే ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లోను ప్రిలిమ్స్లోను ఖచ్చితంగా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.